టీమిండియాలో కొత్త ప్రతిభకు కొదవ లేకుండా పోయింది. ఎప్పటికప్పుడు ఎంతో మంది ఆటగాళ్లు ఇక తమలో దాగి ఉన్న ప్రతిభను నిరూపించుకుంటూ భారత సెలెక్టర్ల చూపును ఆకర్షిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎంతో మంది యువ ఆటగాళ్లు టీమిండియాలోకి అరంగేట్రం చేస్తూ ఉండడం చూస్తూనే ఉన్నాం. ఇలా కాస్త మంచి ప్రదర్శన చేస్తే చాలు టీమిండియాలో ఛాన్స్ దక్కించుకున్నట్టే. అయితే ఒక క్రికెటర్ కు మాత్రం ఎంత అత్యుత్తమ ప్రదర్శన చేసినా కూడా భారత జట్టులో చోటు దక్కడం లేదు. ఒకవేళ భారత జట్టులోకి ఎంపిక చేసినప్పటికీ చివరికి తుది జట్టులో మాత్రం అతన్ని తీసుకోవటం లేదు సెలెక్టర్లు. అతనే అన్లక్కీ క్రికెటర్ గా పిలుచుకునే సంజు శాంసన్. అతని వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్నాడు. ఈ మధ్య కాలంలో మంచి ఫామ్ లో కూడా కొనసాగుతూ సూపర్ పెర్ఫార్మెన్స్ కూడా ఇస్తున్నాడు. అయినప్పటికీ అతన్ని దురదృష్టం వెంటాడుతూనే ఉంది. ఇక ఇటీవల మరోసారి అతని బ్యాట్ లెక్ ఎంత దారుణంగా ఉందో నిరూపితమైంది. ప్రస్తుతం టీమిండియా శ్రీలంక పర్యటనలో ఉండగా సూర్య కెప్టెన్సీ లో ప్రస్తుత టీ20 సిరీస్ లో తొలి టీ20 మ్యాచ్ జరిగింది. అయితే తొలి టీ20 మ్యాచ్ లో సంజు శాంసన్ కి తుది జట్టులో చోటు దక్కలేదు. కనీసం టాప్ ఆర్డర్ బ్యాటర్ గాను పరిగణలోకి తీసుకోలేదు. పరాగ్ కు అవకాశం ఇచ్చి సంజు శాంసన్ ను దూరం పెట్టారు. ఈ విషయం తెలిసి సంజు శాంసన్ వరల్డ్ లోనే మోస్ట్ అన్లక్కీ క్రికెటర్ అని కొంతమంది అంటుంటే అతన్ని రెండో టీ20 మ్యాచ్ లోనైనా జట్టులోకి తీసుకోవాలని మరికొంతమంది కోరుకుంటున్నారు. ఇక రెండో టీ20 ఈ రోజే రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. పరిస్థితిని బట్టి చూస్తుంటే ఈ మ్యాచ్ కూడా సంజు శాంసన్ ను ప్లేయింగ్ 11 లోకి తీసుకునే అవకాశం కనిపించడం లేదు.